ముస్తాబాద్ మండల కేంద్రంలో పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బాలరెడ్డి మాట్లాడారు. పోలీసు అమరవీరుల ప్రజల రక్షణ కోసం తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి సేవలు అందిస్తున్నారని, ప్రజలకు ఎలాంటి ప్రమాదం లేదా ఇబ్బంది వచ్చినా మొదటగా స్పందించేవారు పోలీస్ సిబ్బంది అని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గజ్జల రాజు, మాజీ ఎంపీటీసీ గుండెల్లి శ్రీనివాస్ గౌడ్, జిల్లా మరియు మండల కాంగ్రెస్ నాయకులు, సీనియర్ నాయకులు, గ్రామశాఖ అధ్యక్షులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు. స్థానం పోయిన మరి సొంత బంధువులు కూడా దగ్గరకు వచ్చి చూసిన తర్వాత ముట్టుకొని హాస్పిటల్ తీసుకుపోయే మన పరిస్థితులు. కానీ పోలీస్ అన్నలు మరియు స్థానిక ఎస్ఐ గారి ఆధ్వర్యంలో మరి పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా మరి సైకిల్ ర్యాలీ నిర్వహించాం. మరి ఈ భారతదేశ భరత మాత ముద్దు బిడ్డ కోసం తన పోలీస్ అనేవారు తన ప్రాణాలు లెక్క చేయకుండా భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుని కాపాడే దిశగా ఇవాళ ప్రయత్నం చేస్తా ఉన్నారు. మరి తెలంగాణ కాపాడాలనే ఉద్దేశంతో మరి కరోనా సమయంలో కూడా వారి ప్రాణాలు కూడా లెక్క చేయకుండా ప్రజల ప్రాణాలు కాపాడాలనే ఉద్దేశంతో మరి పనిచేస్తున్నటువంటి ఏకైక వ్యక్తులంటే పోలీసు వ్యక్తులని చెప్పే సందర్భంగా ప్రజల కోసం మరి ఇలా శాంతి నెలకొల్పుతారంటే ఇవాళ కష్టాలు తీసేస్తారు. ఇవాళ ఉగ్రవాదం కానీ దొంగలను కానీ ఇవాళ అనేక రకాలుగా ఎవరైతే నేర చేరుకుంటారో వాళ్ళందరినీ కూడా దారిలో నడిపించే ప్రయత్నం చేసి ఈ ప్రాంతాన్ని అంతా శాంతి వైపు కల్లోలం లేకుండా ప్రయత్నం చేస్తున్నటువంటి ఏకైక వ్యక్తులు పోలీసు వ్యక్తులు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి సమరవీరుల సంస్మరణ వార్షికంలో భాగంగా ఈరోజు ముస్తాబాద్ మండలంలో సైకిల్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. పోలీసు అమరవీరులు ఎంతోమంది సామాన్య ప్రజలను కాపాడడానికి నేరస్తుల చేతిలో వాళ్ళు పోరాడి ప్రాణాలు వదిలేసిన వారందరినీ స్మరించుకోవడం. మొన్న నిజామాబాద్లో కూడా ప్రమోద్ అనే కానిస్టేబుల్ ఒక రౌడీ షీటర్ని పట్టుకొని అరెస్ట్ చేసే క్రమంలో ప్రాణాలు కోల్పోయారు. ఇలా ఇంతకుముందు చాలామంది ఎందరో ప్రాణాలు కోల్పోయారు. నక్సల్స్ సంబంధించిన విషయంలో కానీ, ల్యాండ్ ఆర్డర్ విషయంలో కానీ, కమ్యూనల్ విషయంలో కానీ చాలామంది వాళ్ళ ప్రాణాలు వాళ్ళ కుటుంబాలని లెక్క చేయకుండా వాళ్ళ కుటుంబాల కోసం అందుకే ఎందరో అన్ని హోమ్ గార్డ్ నుంచి కానిస్టేబుల్ నుంచి అన్ని ర్యాంకుల వరకు అందరూ వాళ్ళ ప్రాణాలు త్యాగం చేసింది. వాళ్ళ జీవితాలు కూడా ప్రజాసేవకు, ప్రజా రక్షణకు, సామాన్య ప్రజలను రక్షించడానికి వాళ్ళ డ్యూటీకి వాళ్ళ జీవితాన్ని అంకితం చేస్తున్నారు. అలాంటి వాళ్ళందరి గురించి స్మరించుకోవడం మన ధర్మం. వారి గురించి ఈరోజు సైకిల్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ర్యాలీలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఇంతతో ముగిస్తాం.